హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను మీషో నుంచి ఒక కుర్తీ సెట్, ఒక కుర్తీ తీసుకున్నాను. అవి ఒకటేమో ఆర్గంజా కుర్తీ సెట్, ఇంకొకటేమో ఓన్లీ కుర్తీ అండి, రేయాన్ కుర్తీ. దాని మీద అంత ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఇంకా ఆర్గంజా కుర్తీ సెట్ మీద కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి. అది చాలా బాగుంది. ఇంత బాగుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను తీసుకున్న ఆర్గంజా కుర్తీ సెట్ అని చెప్పాను కదండి, అది ఇదే. దీనికి ఫుల్లీ వర్క్ వచ్చింది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇట్లా స్కర్ట్ మోడల్ అండి, అంటే ఇట్లా కట్స్ ఉంటాయి. హ్యాండ్స్ అనేది మనకి ఇట్లా నెట్టెడ్ టైప్లో వచ్చింది, లోపల లైనింగ్ లేదు. కాకపోతే దీనికి లోపల ఈ క్లాత్కి అంతా లైనింగ్ ఉంది. అది కూడా మనకి పాలిస్టర్లో సిల్క్ టైప్లో ఉంది లైనింగ్, కనిపిస్తుంది. సిల్క్ టైప్లో ఉంది. ఇదంతా ఆర్గంజా క్లాత్ అండి, ఆర్గంజా. దీని వర్క్ కూడా చాలా నీట్గా ఇట్లా మ్యాంగో బుట్టీస్ వచ్చాయి. మళ్ళీ హ్యాండ్స్కి కూడా ఇట్లా మనకి మంచి కట్ వర్క్ లాగా వచ్చిందండి. చూడండి, కట్ వర్క్, మ్యాంగోస్, ఇంకా ఫ్లవర్స్ విత్ చెమ్కీస్ అండి. సిల్వర్ షైనింగ్ వస్తుంది, సిల్వర్ కలర్ షైనింగ్తో ఉన్న చెమ్కీస్ బాగా షైన్ వస్తుంది. నైట్ పార్టీస్కి మాత్రం చాలా చాలా బాగుంటుందండి డ్రెస్. ఇంకా మెయిన్ చెప్పాలంటే యోక్ పార్ట్లో చాలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి. మీకు కనిపిస్తుందా? చూడండి ఎంత షైనింగ్ వస్తుందంటే అంత షైనింగ్ వస్తుంది. దీనికి ఇంతవరకు ఇచ్చారు. వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది, ఫుల్లీ ఇలా ఉంటుందండి. ఇక్కడ మధ్యలో కూడా అంతే, చూడండి ఎంత షైనింగ్ వస్తుందో, ఎంత మెరుస్తుందో. ఇంకా దుప్పట్టా కూడా మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా, నెట్టెడ్ లాగా ఉంటుంది. మొత్తం కట్ వర్క్ అండి, చున్నీ మొత్తం చాలా కట్ వర్క్ దుప్పట్టా. టూ సైడ్స్ కట్ వర్క్ తోటి వచ్చింది. దీనికి కూడా మనకు మ్యాంగో డిజైను ప్లస్ ఫ్లవర్స్ డిజైన్తో సిల్వర్ కలర్ షైనింగ్ చెమ్కీలతోటి బాగుంది. మధ్య ఫ్లవర్ బూటీస్ వస్తాయి, ఫ్లవర్ తోటి బూటీస్ లాగా వచ్చేది. చూడండి, ఇలా కట్ వర్క్ వస్తుంది. లెంత్ కూడా చున్నీది చాలా బాగుందండి. ఆల్మోస్ట్ 2 మీటర్స్ ఉంటుంది. పాయింట్ కూడా మనకి ఎలాస్టిక్ పాయింట్ వచ్చిందండి. మనకి ఇక్కడ ఇది కూడా కొంచెం ఫ్యాట్ ఉన్నా పర్లేదు. కొన్ని పాయింట్స్ ఏంటంటే మనకు సరిపోవు, కానీ పాయింట్ మాత్రం చాలా కంఫర్ట్గానే ఉంది. ఓవరాల్గా ఈ డ్రెస్కి నేను వచ్చే రేటింగ్ ఏంటంటే 8/10 ఇస్తాను. బికాజ్ ఏంటంటే ఇది లోపట ఎందుకో అండి, కొంచెము ఇక్కడ లోపట ఉన్న ఈ స్టిచ్చింగ్ వల్లనో ఏంటో అక్కడ కొంచెం ఇక్కడ మనకి ఇట్లా కుట్టేస్తారు లోపటంగా, దీనివల్ల కొంచెం మనకు కొద్దిగా గుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది. పర్లేదు, చాలా డ్రెస్ అయితే చాలా అవసరం అండి. మన వెడ్డింగ్స్కి కూడా ఇది తీసుకెళ్ళొచ్చు. మీకు నేను ఒక పిక్చరు యాడ్ చేస్తాను, చూడండి. ఒక వేసుకున్న తర్వాత ఇంకొక కుర్తీ అని చెప్పాను కదండి, ఓన్లీ కుర్తీ. ఇది కూడా చికెన్ కారీ టైప్ అంటారు, మరి ఇంకేదంటారు, కానీ ఎంబ్రాయిడరీ వర్క్. ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్. దీనికి ఏంటంటే కాలర్ నెక్ వచ్చిందండి, కాలర్ నెక్ విత్ బటన్స్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా బాగుంది. వైట్ కలర్ది. లెంత్ అనేది మనకు నీ కంటే బిలోనే ఉందండి. ఇది డ్రెస్ మనకు హ్యాండ్స్ అనేవి మనకి ఎల్బో, అంటే ఆల్మోస్ట్ ఎల్బో కంటే ఇంకా బిలోనే ఉంటాయి, పొడిగే ఉంటాయి. ఇది ఇక్కడ బటన్స్ అనేవి మనకు ఇట్లా కింది వరకు వచ్చేసి ఇక్కడ ఒక స్లిట్ లాగా ఉంటుంది, కానీ మనకు నీ కంటే కిందికే ఉంటుందండి లెంత్ అనేది. ఇలా ఉంటుంది. వేసుకున్న తర్వాత మీకు నేను
వేసుకున్న తర్వాత మీకు ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇది చాలా బాగుందండి. బాగా ఎంత అంటే అంత మందంగా ఉంది, థిక్నెస్ ఎక్కువ ఉంది ఇది బట్ట. దీనికైతే నేను ఇవ్వచ్చు, నేనైతే 9/10 ఇచ్చేస్తాను. చాలా బాగుందండి. బాగా వెయిట్ ఉన్నందుకో ఏమో కానీ చాలా వెయిట్ ఉంది. మన కాటన్లో మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది మనకు 480 అట్లా పడింది. ఈ ఆర్గంజా కుర్తీ సెట్ అయితే నాకు 680 పడింది. మీకు నేను కోడ్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ కావాలి అంటే మీరు తీసుకోండి. మీరు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.